హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు వీడియోలో నేను మీకు 2D డాక్యుమెంటరీ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలాంటి వీడియోస్ అయితే క్రియేట్ చేసుకొని యూట్యూబ్లో చాలామంది మంచిగా మనీ అయితే ఎర్న్ చేసుకుంటున్నారు. సో గైస్, ఇలాంటి డాక్యుమెంటరీ వీడియోస్ మనం నెట్ఫ్లిక్స్, అమెజాన్లో చూస్తూ ఉంటాం కదా, చాలా బాగుంటాయి. అండ్ ఇలాంటి వీడియోస్ యూట్యూబ్లో కూడా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇక్కడ ప్రూఫ్ కూడా చూపిస్తాను వీడియోలో. ఈ కంప్లీట్ ప్రాసెస్ మీరు మొబైల్లోనే చేసుకోవచ్చు, ల్యాప్టాప్లోనే చేసుకోవచ్చు. మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం ల్యాప్టాప్ స్క్రీన్లో చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు పెద్దగా ఉంటుంది కాబట్టి ప్రాంప్ట్స్ అన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. ఏమి ఇస్తున్నాను, ఏం టైప్ చేస్తాను అని చెప్పి. సో నేను మీకు ల్యాప్టాప్లో చూస్తున్నాను, సేమ్ ప్రాసెస్ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. సో గైస్, ఇంకా ల్యాగ్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. అనుకోవచ్చు కదా, లైక్ 2D యానిమేషన్ వీడియోస్ ఎవరు చూస్తారు బ్రో అని చెప్పి. ఆబ్వియస్లీ మీకు ఉన్న డౌటే కదా. సో మీకు అది చూపిస్తాను. లైక్ యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయో అవి కూడా చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చేయడానికి. సో మనమైతే ఈ ఛానల్ చూసుకుంటే చూడండి, మనవాడికి ఎన్ని వ్యూస్ ఉన్నాయి చూడండి. ప్రతి వీడియో 1 lakh దాటింది. 1 lakh, 4 lakhs, 67K, 2.2K, 400K, అరౌండ్ 9 lakhs, 10 lakhs వ్యూస్. కొన్ని వీడియోస్ అయితే 3 million, 2 million వ్యూస్ కూడా వెళ్ళింది చూడండి 2 months ముందుకే. లైక్ ఓల్డ్ వీడియోస్ కూడా కాదు, 2 months ముందు వీడియోస్కి అరౌండ్ వాడికి 2 million వరకు వెళ్ళాయి. మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపించినా కూడా చూడండి 2D యానిమేషన్ వీడియోస్. సో గైస్, చూసారు కదా యూట్యూబ్లో ఈ 2D యానిమేషన్ వీడియోకి ఎంత డిమాండ్ ఉందో. అరౌండ్ millions to lakhs వరకు వ్యూస్ వస్తాయి. అది కూడా 1 month, 2 months స్పాన్లోనే. అంటే మీరు మంచిగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఇందులోంచి కూడా. సో ఈరోజు వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఫ్రీగా చెప్తా. లైక్ A to Z, లైక్ ఆ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానికి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాయిస్ ఎలా ఇవ్వాలి, అండ్ దానికి ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎలా మార్చాలి, అండ్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, అవన్నీ మీకు కంప్లీట్ చెప్తా. సో సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి కోర్సెస్ మీరు బయట పే చేసి నేర్చుకుంటారు. సో కాకపోతే నేను ఈరోజు వీడియోలో మీకు కంప్లీట్గా ఫ్రీగా నేర్పిస్తా. చిన్న పిల్లలు కూడా అర్థమవుద్ది. ప్లస్ మీరు వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకండి, మళ్ళీ స్కిప్ చేస్తే మీరు పక్కగా మిస్ అయిపోతారు. డాక్యుమెంటరీ వీడియోస్ అంటే మీకు ఈజీగా చెప్పాలంటే మనకి నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ఉంటాయి కదా. నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ అంటే మనకి వెనకాల వీడియో వెళ్తూ ఉంటుంది, పైన వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది. సో ఇవి డాక్యుమెంటరీ వీడియోస్ అనమాట. ఈ డాక్యుమెంటరీ వీడియోస్ వచ్చేసి మనకు మెయిన్లీగా ఏమైనా యాక్సిడెంట్స్ కానీ, ఇన్సిడెంట్స్ కానీ, ఏమైనా వరల్డ్ వార్స్ కానీ, లేకపోతే ఏమైనా ఫ్లో వచ్చినప్పుడు కానీ, ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తీసుకుంటారు. ఓకేనా, లైక్ మిస్టరీ టాపిక్స్ అవన్నీ తీసుకుంటారు లైక్ ఈ డాక్యుమెంటరీ వీడియోస్కి. సో ఈరోజు వీడియోలో నేను మీకు అలాంటి టాపిక్స్ ఏం తీసుకోవాలో కూడా మీకు A to Z పిన్ టు పిన్ చెప్తా. సో ముందుగా వచ్చేసి మనకి ఏం చేయాలంటే, మనకు అనేది ఒక స్క్రిప్ట్ జనరేట్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ మనకి ఒక వీడియో చేయాలంటే మనకి దాని స్క్రిప్ట్ కావాలి కదా. ఏ స్టోరీ తీసుకోవాలి అవన్నీ కూడా మీకు తెలియదు. ఆబ్వియస్లీ మీకు అది కూడా ఈజీ చేయడానికి ఒక మంచి ప్రాంప్ట్ రెడీ చేసా. ఓకే, సో మీరైతే ఏం వరీ అవ్వకలేదు. నేను ఒక కోర్స్లా అనుకోండి. కోర్స్ కాబట్టి కొంచెం లెంత్ ఉంటుంది. మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు అనే ఆలోచన కూడా ఉండదు మీకు, అంత మంచిగా చెప్తా మీకు. ఓకే, సో గైస్, ముందుగా వచ్చేసి మనకి స్క్రిప్ట్ కావాలి. ఓకే, స్క్రిప్ట్ అండ్ క్యారెక్టర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీనే తీసుకోండి. మీ ఫ్యామిలీలో ఏమైనా స్టోరీ జరిగింది అనుకోండి, లైక్ మ్యారేజ్ కానీ ఏమైనా స్టోరీ జరిగింది. క్యారెక్టర్స్ ఎవరు ఉంటారు? మీరు, మీ మమ్మీ, మీ డాడీ, మీ చెల్లి, ఆర్ఎల్స్ మీ హస్బెండ్, ఎవరొకరు ఉంటారు కదా. సో 5 members క్యారెక్టర్స్ అనమాట. ఆ 5 members మధ్యలో జరిగిందే స్టోరీ కదా. సో ఫస్ట్ మనకి ఏం కావాలి? స్క్రిప్ట్ కావాలి. అండ్ సెకండ్ పాయింట్ క్యారెక్టర్స్ అంటే మీకు చెప్పే కదా, లైక్ ఈ 5 members మధ్యలో జరిగింది క్యారెక్టర్స్. అండ్ థర్డ్ థింగ్ వచ్చి ఆ స్టోరీని మనం వాయిస్ కింద కన్వర్ట్ చేయడం కదా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ రావాలి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చి ఆ స్టోరీని విజువల్గా మనం ఎంత బాగా ప్రజెంట్ చేస్తాం అనేది కావాలి. ఓకే, సో ఇవన్నీ ఉంటే ఈ వీడియోని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సో ఇవన్నీ నేను మీకు ఫ్రీగా, ఈజీగా అండ్ పిన్ టు పిన్ క్లియర్ చేసుకునేలా చూపిస్తాను. ఓకే, సో ముందుగా ChatGPT ఓపెన్ చేయండి. ChatGPT ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఏం ప్రాంప్ట్ ఇవ్వాలి? లైక్ మనకి మంచి స్టోరీ కావాలి ఆబ్వియస్లీ కదా. సో మీకు అది ప్రాబ్లం లేదు, నేను మీకోసం ఒక మంచి డాక్యుమెంట్ రెడీ చేసి పెట్టాను. ఓకే, ఈ డాక్యుమెంట్ మీకు అయితే షేర్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో ఓపెన్ చేసి డాక్యుమెంట్ ఈ రోల్ దగ్గర నుంచి కాపీ చేసుకోండి ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ వరకు కాపీ చేసుకొని ChatGPTలో పేస్ట్ చేయండి. సో ఈ ప్రాంప్ట్ మనకి ఏం చేస్తుందంటే, మీకు ఒక మంచి స్టోరీని ఎలా జనరేట్ చేయాలి అవన్నీ మీకు ఆటోమేటిక్గా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు ఏమైనా ఇన్సిడెంట్ ఏమైనా తీసుకున్నారనుకోండి, లైక్ ఇండియా పాకిస్తాన్ వార్, లేదా మీరు డాక్యుమెంటరీ చేయాలనుకుంటున్నారు ఇండియా పాకిస్తాన్ వార్ మీద. ఆ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన డాక్యుమెంటరీని మీరు వీడియోలో ఎంత బాగా ప్రజెంట్ చేయాలనేది ఈ ప్రాంప్ట్. ఓకే, ఈ ప్రాంప్ట్ నేను మొత్తం మోడిఫై చేసి మీకోసం ఇస్తున్నాను. సో మీరు దీంట్లో ఏం చేంజెస్ చేయకండి, ప్రాంప్ట్ని ఎలా ఉందో అలా పేస్ట్ చేయండి, సెండ్ చేయండి. ఓకే, సెండ్ చేసిన తర్వాత మీకు అయితే అది ఈజీగా మీరు ఏం చేయట్లేదు. ఓకే, సో అదైతే మనకి ఐడియాస్ వస్తుంది అన్నమాట, ఏంటి మీకు ఏ స్టోరీ కావాలి అని చెప్పి. సెకండ్ బాగుంది చూడండి. 1993 March 12 మధ్యాహ్నం 1 గంటకు ముంబై పేలుల తర్వాత మొదలైన అంటర్ ఆపరేషన్. సో ఎప్పుడైతే మనకి 1993 March ఏం జరిగింది చూపిస్తా చూడండి. ఇది మంచిదే మీకు ఇచ్చింది కూడా. ఎలాగే ఇస్తుంది మీకు, ఇదే ఇస్తుంది అని కాదు, మీకు డిఫరెంట్ ఇస్తుంది అనమాట. ఆ ప్రాంప్ట్ అలాంటిది అనమాట. నాకు ఇచ్చిందే మీకు ఇవ్వదు, మీకు ఇచ్చింది వేరే వాడికి ఇవ్వదు. సో మీకు నచ్చింది అందులో పిక్ చేసుకోండి. సో ఇది ఏంటో కూడా మీకు చూపిస్తాను చూడండి. 1993లో ముంబైలో వరుస బాంబులు పేలాయంట. అప్పుడు నేను ఇంకా పుట్టలేదు, సో నాకు తెలీదు. ఈ స్టోరీని అది మీకు స్క్రిప్ట్గానే మార్చి ఇస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ ఏం చేయాలి,
2 అని ఉంది కదా, ఇక్కడ మీరేం చేయట్లేదు, జస్ట్ 2 అని టైప్ చేయండి చాలు. ఓకే, మీకు ఎందుకంటే ఈ సెకండ్ నాకు నచ్చింది, మీరు దీని మీద వీడియో చేయాలనుకుంటున్నారు. సో కాబట్టి మీరు 2 అని టైప్ చేయండి చాలు. ఎందుకంటే 1 2 3 నెంబర్స్ ఇచ్చింది కదా, 1 2 3 నెంబర్స్ ఇచ్చింది కదా, మీరు 2 అని టైప్ చేయండి చాలు. ఓకే, అది ఏమి చెప్తుంది, దీని మీద మీకు స్టోరీ కావాలని అడుగుతుంది. ఇక్కడ జస్ట్ మనం ఎస్ అని ఇవ్వండి. అడుగుతుంది అది మీకు ఈ స్టోరీ 5 minutesలో కావాలా, 10 minutesలో కావాలా, 15 minutesలో కావాలా, 20 minutesలో కావాలని అడుగుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 5 minutes నుంచి 10 minutes మధ్యలో ఉండేలా చూసుకోండి. సో నేను 10 minutes అని ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం ఏమిచ్చింది, ఆ స్టోరీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అనమాట. మీకు ఎంత చెప్పే కదా మన ఫ్యామిలీలో మన ఫాదర్ మదర్ ఎలాగో, సో ఆ కథలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అనమాట. దావుద్ ఇబ్రహీం, చోటా రాజన్, నరేంద్ర మోడీ, అజిత్ దోవల్, ముంబై కథలో ప్రధానమైన కనిపించే చీకటి నగరం. ఓకే, ఇప్పుడు మనకి దీంట్లో 5 క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, 10 అయితే ఇచ్చాను కదా, సో ఈ 10 minutesలో మీకు ఈ క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ దీనికి కావాల్సిన క్యారెక్టర్ షీట్ ప్రాంప్ట్ అనమాట. సో ఈ క్యారెక్టర్ షీట్ ప్రాంప్ట్ అంటే మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మీరు అక్కడే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, మీరు అసలు ఏం టైప్ చేయలేదు, అంతా అదే వస్తుంది. ఈ క్యారెక్టర్ షీట్ అంటే ఒక ట్యాబ్లో ChatGPT ఓపెన్ చేయండి. ఓకేనా, ChatGPT ఓపెన్ చేసి ఇది ఇచ్చింది కదా 2D అల్ట్రా రియలిస్టిక్ అని చెప్పి, ఇది కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసుకొని మీతో ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మీకు అయితే ఒక మంచి ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది. అంటే ఏంటి, ఇది క్యారెక్టర్ షీట్ అనమాట. లైక్ ఇప్పుడు నరేంద్ర మోడీ అని అనుకోండి, నరేంద్ర మోడీ ఫ్రంట్ నుంచి ఎలా కనబడతాడు, సైడ్ నుంచి ఎలా కనబడతాడు, లైక్ మనకి వీడియోలో రియలిస్టిక్గా రావడానికి ఇమేజెస్ అనమాట. ఓకే, చూసారు, ఇది 1993లో దావుద్ ఇబ్రో అని చెప్పి మనకి మంచి ఒక క్యారెక్టర్ షీట్ అయితే జనరేట్ చేసింది. సో ఈ మనిషిని మనం వీడియోస్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు అది ఇచ్చిన క్యారెక్టర్స్ అన్నట్లకి జనరేట్ చేసుకోండి. వీడియోలో అంతా ఎక్కువ పెరిగిపోద్ది కాబట్టి నేను సింగిల్గా చూపిస్తాను. ఓకేనా, మీకు ఈజీగానే అర్థం అవుద్ది. నెక్స్ట్ వచ్చి మీరు అయితే ఇవన్నీ జనరేట్ చేసుకోండి. జనరేట్ చేసిన తర్వాత ఈ కిందనే మీరు ఇక్కడ చూసారు, ఇది ఇప్పుడు మీరు స్టార్ట్ అని టైప్ చేస్తే 10 minutes స్టోరీని మీకు అయితే ఇస్తానని చెప్తుంది. సో మీరు ఇప్పుడు స్టార్ట్ అని టైప్ చేయండి. స్టార్ట్ అని టైప్ చేయండి చాలు, అదైతే మీకు కంప్లీట్ స్టోరీని అయితే మీకు అది జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. చూసారా ఎంత నీట్గా జనరేట్ చేస్తుందో, అసలు మీరు ఏం చేయట్లేదు. అందుకే చెప్పే కదా, మాస్టర్ ప్రాంప్ట్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఇక్కడ మీరు ఆ ప్రాంప్ట్ ఏం మార్చకండి. మాస్టర్ ప్రాంప్ట్ ఇస్ ద మెయిన్ థింగ్. అది మీకు అన్నీ అది నేను మీకోసం ఈజీగా తయారు చేసి పెట్టా. సో మీకు అన్ని స్టార్ట్ అని కొడితే అన్ని ఈజీగా వచ్చేస్తుంది. మీరు అసలు ఏం టైప్ కూడా చేయట్లేదు. సో స్టోరీ మొత్తం వచ్చేస్తుంది, అక్కడ ఏం జరిగిందో మొత్తం స్టోరీ. సో అయితే మనకైతే స్టోరీ అయితే జనరేట్ అయిపోయింది నీట్గా. చదువుకోవచ్చు. 1993 మార్చి మధ్యాహ్నం 1:20 ముంబై నగరం. ఇప్పుడు మనకి క్యారెక్టర్స్ వచ్చినాయి, స్టోరీ కూడా వస్తుంది. మనకు నెక్స్ట్ ఏం కావాలి, దీని నుంచి మనం ఇమేజెస్ అండ్ వీడియోస్ క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ థింగ్ వస్తే నేను మీకోసం ఇంకో ప్రాంప్ట్ పెట్టా చూడండి. దీని కిందే మాస్టర్ ప్రాంప్ట్ ఉంటుంది. ఇట్లా కాపీ చేసుకోండి. ఎవరు ప్రొఫెషనల్ సినిమాటిక్ విజువల్ స్టూడియో ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు కాపీ చేసుకొని మీరు అయితే అరౌండ్ ఇక్కడ వరకు ఇవ్వండి. కాపీ చేసుకొని సేమ్ ChatGPTలోనే మీకు స్టోరీ ఇచ్చింది కదా, ఆ స్టోరీ కింద మీరు పేస్ట్ చేయండి. అయితే మనకి ఇమేజ్ ప్రాంప్ట్ అయితే నీట్గా 1 by 1 అయితే అది మనకైతే నీట్గా 1 by 1 ప్రాంప్ట్స్ అయితే ఇచ్చేస్తుంది. చూడండి, ఫస్ట్ ప్రాంప్ట్ లైటింగ్ ఎలా ఉండాలి, అట్మాస్ఫియర్ ఏంటి. ఓకే, ఇదైతే మనకు అన్నీ నీట్గా ఇచ్చేస్తుంది. Scene 1 ఏం కావాలి, Scene 2 ఏం కావాలి, Scene 3 ఏం కావాలని చెప్పి మీకు మొత్తం అంతా అది ఇచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి. ఫస్ట్ ఇది వచ్చేసి ఇమేజ్ ప్రాంప్ట్ అనమాట. ఇమేజ్ ప్రాంప్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇమేజ్ ప్రాంప్ట్ ఉంటుంది. అంటే Scene 1 ఇమేజ్ ప్రాంప్ట్, ఇది Scene 1 వీడియో ప్రాంప్ట్ దానికి కింద ఉంటుంది. వీడియో చేసిన ప్రాంప్ట్ ఉంది కదా, ఇది Scene 1 వీడియో ప్రాంప్ట్ అనమాట. సో ఫస్ట్ మనం ఈ ఇమేజ్ జనరేట్ చేసుకోవాలి. సో ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇమేజ్ నుంచి మనం ఈ సెకండ్ వీడియో ప్రాంప్ట్ ఉంది కదా, ఇక్కడ Scene 2 ప్రాంప్ట్ ఉంది కదా, సారీ ఇది కాదు, ఇక్కడ వీడియో చేసిన ప్రాంప్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి సేమ్ ఆ ఇమేజ్కి మనం వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను మీకు అది కూడా చూపిస్తా ఒకటి తయారు చేసి, సో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మనకైతే మొత్తం అన్ని జనరేట్ చేసింది, Scene 5 వరకు జనరేట్ చేసింది. మీకు ఇవన్నీ జనరేట్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే కింద టైప్ కంటిన్యూ టు జనరేట్ ద నెక్స్ట్ సీన్స్ ఉంది కదా, మీరు కావాలంటే కంటిన్యూ కొడితే నెక్స్ట్ సీన్స్ అది జనరేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, ఒక సీన్ చూపిస్తే ఎలా క్రియేట్ చేయాలో ఈజీగా మీకు అర్థమైపోతుంది. మీరు ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, ఇక్కడ వరకు కాపీ చేసుకోండి. ఓకే, ఇది కాపీ చేసుకొని ఈ ChatGPTకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. మీకైతే ఒక మంచి ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఈ సీన్ ఇమేజ్ చూడండి, మనమైతే ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ ఇచ్చాం కదా, అదైతే నీట్గా ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. ఇది ముంబై నగరం అని చెప్పి ప్రాంప్ట్ ఉంది కదా, సో మంచిగా అయితే మనకైతే జనరేట్ అయిపోయింది. ఇదైతే మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. ఇమేజ్ జనరేట్ చేసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఆ ఇమేజ్ని మనం వీడియో కింద కన్వర్ట్ చేయాలి కదా, సో దానికోసమే నేను కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని చూడండి, ఇక్కడ ప్రాపర్గా వినండి. ఓకే, ఒకవేళ మీకు జెమినై ప్రో ఉంటే జెమినైలో వెళ్ళి జనరేట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. సేమ్ ఇదే జెమినైలో ఈ ఫోటో అప్లోడ్ చేసేసి మీరు ఆ ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేయమని చేసేస్తుంది. ఒకవేళ మీకు జెమినై ప్రో లేకపోతే మీకు కంప్లీట్గా ఫ్రీగా ఎలా జనరేట్ చేసుకోవాలో చెప్తా చూడండి.
మీరు గూగుల్లోకి వెళ్ళండి, మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి మెటా ఏఐ అని కొట్టండి. ఇక్కడ మీకు మెటా ఏఐ అని వస్తుంది. ఓకే, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏమి ఇవ్వాలంటే యాడ్ మీడియా ఫైల్స్ ఉంది కదా, ఇక్కడ మనం డౌన్లోడ్ చేసిన ఫోటో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి దగ్గర కాపీ చేసుకున్నాం కదా మనం వీడియో ప్రాంప్ట్ అని చెప్పి, వీడియో చేసిన ప్రాంప్ట్ అది మీరు ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి దాన్ని సెండ్ చేయండి. ఓకే, సెండ్ చేసిన వెంటనే మీకు ఏదైతే నీట్గా అయితే ఒక వీడియో అయితే జనరేట్ చేస్తుంది. మనం అయితే ప్రాంప్ట్ ఇచ్చాం కదా, చూడండి వీడియో ఎంత బాగా జనరేట్ చేసిందో. చూడండి, చూసారు ఎంత బాగా జనరేట్ చేసిందో. ఇది ఇంట్రో వీడియో కానీ చాలా బాగుంటుంది కదా. మనకి ఈ వీడియో నచ్చింది కదా, ఈ వీడియో అయితే మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేయమని చూసారా, కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఈ లోగో వచ్చేసింది చూసారా మీరు, మెటా ఏ లోగో అని వచ్చింది. సో ఇది పోవాలి కదా మనకి. దానికి ఏం చేయాలంటే బెటర్ ఓన్లీ థింగ్ ఈస్ మనకి స్క్రీన్ రికార్డింగ్ అనమాట. స్క్రీన్ రికార్డ్ చేసుకొని నీట్గా మనం దాన్ని ఎడిట్ చేసుకోవడమే. మనం ఫిల్టర్స్ పెంచుకోవడమే. ఫిల్టర్స్ అంటే షార్ప్నెస్ అండ్ క్వాలిటీ. షార్ప్నెస్ క్వాలిటీ మనకి 40-50% పెట్టుకోండి. సో దానివల్ల మీకు వీడియో స్క్రీన్ రికార్డ్ చేసినట్టు కూడా ఉండదు. మీరు అనుకోవచ్చు కదా స్క్రీన్ రికార్డ్ చేసుకుంటే క్లారిటీ పోదా అని చెప్పి. పోదు గైస్, స్క్రీన్ రికార్డ్ చేసినా కూడా మీకు క్లారిటీ లైట్ డిఫరెంట్ ఉంటుంది. అందుకే కదా మీరు ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో షార్ప్నెస్ 50, క్వాలిటీ 50 పెట్టుకోండి. సో దానివల్ల మీకు అది స్క్రీన్ రికార్డ్ చేసినట్టు కూడా ఉండదు. సో ఇలా అయితే మీరు వీడియోస్ అని జనరేట్ చేసుకోండి. మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఏంటి, ఇమేజ్ జనరేట్ చేసుకోవాలి. సీన్ సెకండ్ ఇమేజ్ అండ్ సెకండ్ థింగ్ వచ్చి వీడియో. ఆ ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత ఇమేజ్ నుంచి వీడియో తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇలా అయితే మీరు మొత్తం అన్ని సీన్స్ జనరేట్ చేసుకోండి. నెక్స్ట్ కొడితే మీకు నెక్స్ట్ సీన్స్ వస్తుంది. సో ఇలా అయితే మొత్తం అన్ని సీన్స్ జనరేట్ చేసుకోండి. మీరు అనుకోవచ్చు బ్రో ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ కదా అని చెప్పి. సో ఒకవేళ మీకు అది ఇంకా ఈజీగా అవ్వాలంటే ఇక్కడ మెటా ఏఐ ఆటోమేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దీంట్లో మనం ఏం చేయాలంటే ఇది ఒకసారి మనం యాడ్ చేసిన తర్వాత ప్రాంప్ట్స్ అని ఒకసారి ఇచ్చేస్తే వీడియోస్ అని అదే లైన్గా రెడీ చేసి వెళ్ళిపోద్ది. మనం నెక్స్ట్ వచ్చి డౌన్లోడ్ చేసుకుని ఎడిట్ చేసుకుని పెట్టేసుకోవడమే. సో ఇది వీడియోలో చెప్పడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ 10 minutes దాటేసింది కదా. సో గైస్, ఒకవేళ మీరు ఈ మెటా ఆటోమేషన్ కూడా సెట్ చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే సెపరేట్గా మనకి ఈ మెటా ఆటోమేషన్ మీద చేద్దాం. మీకు అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇమేజ్ వస్తుంది, వీడియో జనరేట్ చేసుకోవడం కూడా వస్తుంది. సో మన నెక్స్ట్ స్టెప్ ఏం కావాలి, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కావాలి. ఓకే కదా, ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో మనం ఈ వీడియోస్ అని ఇంపోర్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో వాయిస్ కావాలి. మెయిన్ థింగ్ మనకి స్టోరీ టెల్లింగ్ అనమాట. మనకి స్టోరీ టెల్లింగ్ ఎంత బాగుంటే విజువల్స్ బాగోపోయినా స్టోరీ టెల్లింగ్ అద్రిపోవాలి. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. విజువల్స్ ఒకవేళ బాగోపోయినా కూడా ఫొటోస్ పెట్టినా కూడా చాలామంది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, ఫొటోస్ ఉంటాయి అంతే, వెనకాల వాయిస్ వెళ్తూ ఉంటుంది, కానీ వ్యూస్ చూస్తే మనం మిలియన్స్లో ఉంటాయి. దీనికి స్టోరీ టెల్లింగ్ అనమాట. స్టోరీ టెల్లింగ్ మెయిన్ థింగ్. సో ఆ వాయిస్ బేస్, ఆ వాయిస్ పిచ్, ఆ వాయిస్లో మీకు జనాలు వినాలి అనే మీకు థాట్ ఉండాలి కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు హారర్ స్టోరీ చెప్తున్నప్పుడు నేను నార్మల్గా ఇలా చెప్తే మీకు హర్రర్గా అనిపించదు. అదే హారర్ స్టోరీ చెప్తున్నప్పుడు కొంచెం మనకు వాయిస్ మారాలి కదా, అది ఎలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని చెప్తే మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో డాక్యుమెంటరీకి కూడా మీకు ఒక సపరేట్ వాయిస్ అనేది ఉంటుంది అనమాట. సో మీరు దానికి కూడా కంగారు పడక్కర్లేదు, అది కూడా నేను మీకు రెడీ చేసి పెట్టా మొత్తం. ఓకే, సో మీకు చూపిస్తాను. అది నెక్స్ట్ వాయిస్ కదా, ఇమేజ్ అయిపోయింది, వీడియోస్ అయిపోయింది. మీకు ఎక్కడ డౌట్ లేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి, ప్రో ఇది ఎలా అని చెప్పి నేను మీకు కామెంట్ రిప్లై చేస్తాను. ఓకే, కామెంటరీ వీడియోస్కి వాయిస్ ఓవర్ వచ్చి బ్యాక్ బోన్ లాంటిది. అది ఎంత బాగుంటే వీడియో అంత క్లిక్ అవుతుంది. ఏం చేయాలంటే మనకు వాయిస్ ఓవర్కి గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి మీరు ఇక్కడ గూగుల్ స్టూడియో అని కొట్టండి. గూగుల్ స్టూడియో కొట్టారు కదా, కొట్టి ఏఐ వాయిస్ జనరేటర్ అని చెప్పి సెర్చ్ చేయండి సింపుల్గా. మీకు అయితే ఇక్కడ జనరేట్ స్పీచ్ అని వస్తుంది చూసారా కింద, ఇది జనరేట్ స్పీచ్ అని క్లిక్ చేయండి. సో ఇదైతే ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ మీరు ప్రాపర్గా చూడండి. ఓకే, ప్రాపర్గా చూడండి అని నేను ఏం చేస్తున్నానో మీరు కూడా అదే చేయండి. అప్పుడే మీకు ప్రాపర్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ జెమినీ ఫ్లాష్ ఉంది కదా, ఇక్కడ మనం ఆడియోలోకి వెళ్ళి కింద స్క్రోల్ చేసి 2.5 Pro ప్రివ్యూ TTS అని సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేస్తున్నారు కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మోడల్ సెట్టింగ్స్. ఓకే, ఇది టెంపరేచర్ 1లో ఉంది, అలా ఉంచేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక నిమిషమే, ఇది పక్క దోశని, ఇక్కడ జెఫర్ ఉంది కదా, ఇది మనకి మేల్ వాయిస్లో పెట్టుకోండి. మేల్ వాయిస్, ఒకవేళ ఫీమేల్ వాయిస్ కావాలంటే ఫీమేల్ వాయిస్ పెట్టుకోండి. ఓకే, నేనైతే ఒక మెయిల్ వాయిస్ పెడుతున్నా. కాదు, ఇది పెడుతున్నా, ఓరస్ పెడుతున్నా. ఓకేనా, నేను ఓరస్ పెడుతున్నా. ఓరస్ పెట్టుకొని చూడండి, ఇక్కడ మనకి సీన్ 1 శాంపుల్ కాంటాక్ట్ స్పీకర్ అని ఉంది కదా. ఈ స్పీకర్ దగ్గర మనకి ఎంత చాట్ జీపీటీలో డాక్యుమెంట్ స్టోరీ ఇచ్చింది కదా పైన,
చూపిస్తాను. ఇందాక మనం జస్ట్ కొడితే ఇదంతా స్టోరీ ఇస్తుంది కదా, ఈ స్టోరీలో ఫస్ట్ పాయింట్ అంతా మీరు కాపీ చేసేసుకోండి. ఇలాగా కాపీ చేసేసుకొని గూగుల్ ఏఐ స్టూడియో వస్తే మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, మీరు ఏం చేయగలరు. అండ్ వన్ మోర్ థింగ్, మనమైతే స్టోరేజ్ ఇస్తాం కానీ అది ఎలా చెప్పాలి, ఆ వే ఆఫ్ టెల్లింగ్ చెప్పాం కదా, లైక్ భయంకరంగా ఉంటే భయంకరంగా చెప్పాలి. డాక్యుమెంటరీ వీడియోకి ఒక స్టైల్ ఉంటుంది చెప్పడానికి. సో దానికోసం నేను మీకు మాస్టర్ ప్రాంప్ట్ షీట్ ఇచ్చాను కదా, దాంట్లో కింద స్క్రోల్ చేస్తే మీకు వాయిస్ కూడా ఎలా రావాలని చెప్పి వాయిస్ స్టైల్ ప్రాంప్ట్ అని చెప్పి మీకు ఇక్కడ పెట్టా. చూసారా, ఇది ఇక్కడ నుంచి ఇలా కాపీ చేసుకోండి లాస్ట్ వరకు. గూగుల్ ఏఐ స్టూడియోకి వెళ్ళండి, ఇక్కడ సీన్ ఉంది కదా, సీన్ దగ్గర పేస్ట్ చేసేయండి. అండ్ శాంపుల్ కాంటెక్స్ట్ కూడా పేస్ట్ చేసేయండి, 2 చోట్ల పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసి రన్ ఎంటర్ కొట్టండి. అదైతే మీకు జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యాక అవుట్పుట్ చూడండి ఎంత బాగా చెప్తుందో. 1993 మార్చ్ 12 మధ్యాహ్నం 1:28 ముంబై నగరం సాధారణంగా కనిపించింది. అరేబియా సముద్రం వైపు నుంచి వచ్చిన తడిగాలి నగర వీధుల మీద నెమ్మదిగా పాకుతోంది. స్టాక్ మార్కెట్ భవనాల మధ్య పరుగులు తీస్తున్న ప్రజలు, ట్రాఫిక్ హార్నలతో నిండిపోయిన రోడ్లు, బిజీగా కదులుతున్న పోలీస్ జీపులు, ప్రతిదీ ఒక సాధారణ రోజులాగానే అనిపించింది. కానీ ఆ మధ్యాహ్నం భారతదేశ చరిత్రను శాశ్వతంగా మార్చబోతుందని ఎవ్వరికీ తెలియదు. కొన్ని నిమిషాల సో గైస్ చూసారు కదా ఎంత బాగా వస్తుందో. అది ఇంట్లో ఉండిపోవచ్చు అలాగా ఆ వాయిస్ని. అటు చూడండి అంత అలా చెప్తున్నాడు అంటే లైక్ జనాలు ఇంట్రెస్ట్గా వింటారు. లైక్ అంతలా చెప్తుంది. అది నార్మల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవట్లేదు, ఆగి మళ్ళీ అది కూడా వాయిస్ మధ్యలో అని కూడా వస్తుంది. చూసారా, మీరు అబ్జర్వ్ చేసారా? అది ఎలా ఉందంటే జనరల్గా మనకి బయట ఎవరైనా స్టోరీ చెప్తారు కదా, లైక్ ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లర్స్ ఉంటారు కదా, అలా చెప్తుంది అనమాట. అది దేనివల్ల అంటే ఈ ప్రాంప్ట్ వల్ల, నేను ఇచ్చిన ప్రాంప్ట్ వల్ల. ఓకే, ఇది మెయిన్ ప్రాంప్ట్. సో ఇదంతా మీకు నేను ఈ ప్రాంప్ట్ కూడా చెప్పా కదా, మొత్తం మీకు ఇమేజెస్, స్టోరీ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా. అండ్ సింపుల్గా మీరు నెక్స్ట్ టైం చేయాలో తెలుసు కదా, ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకున్నాను అనుకోండి, మనకు వాయిస్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది. సో ఈ వాయిస్ని, ఆ వీడియోస్ని ఓవర్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో వాయిస్ పెట్టేసుకుని మీకు కావాల్సిన దగ్గర ఎడిట్ చేసుకుంటే డాక్యుమెంటరీ వీడియో రెడీ అయిపోద్ది. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను మీకు క్లియర్గా కామెంట్. నేను మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా చేయాలో. ఓకేనా? నాకు తెలిసి మీకు ఏం డౌట్ ఉండదు, ఎందుకంటే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా అర్థం అవ్వలేదు అనుకోండి, ఏమైనా పార్ట్ బిట్గా ఏమైనా అర్థం అవ్వకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి చూడండి, ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి. అండ్ మెయిన్ థింగ్ మీకు అక్కడ చెప్తా చూడండి. మీకు ఇప్పుడు డౌట్స్ ఉంటాయి కదా, లైక్ బ్రో ఇలా ఏ వీడియో జనరేట్ చేసుకొని యూట్యూబ్లో పెట్టుకుంటే యూట్యూబ్ ఎప్పుడు అవుతుందా అని చూడండి. లైవ్ ఎగ్జాంపుల్ వీడే కదా, లైవ్ ఎగ్జాంపుల్ వీడే. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలా చేస్తే మనీ ఏం చేస్తున్నారు గైస్, భయపడుతూ ఉండిపోతున్నాం. ఇంకా అది ఎప్పుడు అవుదామో అనుకోండి, ట్రై చేయండి, ట్రై చేసి పెట్టండి. చెప్తున్నాను మామూలుగా, వీడికి డబ్బులు రాకపోతే వీడు ఇంతలా వీడియోలు తయారు చేసి అప్లోడ్ చేయడు కదా, వీడికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి చేస్తున్నాడు. సో అండ్ మెయిన్ టిప్ ఇక్కడ ఏమిటంటే, ఏ వీడియోస్ని మీరు అప్లోడ్ చేస్తున్నప్పుడు కింద ఏ రివ్యూ అని ఉంటుంది, ఏ ఫ్లాగ్ అని ఉంటుంది. ఓకేనా? అది మీరు ఆన్ చేసుకోవాలి, ఆన్ చేసుకుని అప్లోడ్ చేయండి. అంటే మీరు యూట్యూబ్కి అగ్రీ చేస్తున్నాడు, ఓకే ఇది ఏ వీడియో నేను అప్లోడ్ చేస్తాను అని చెప్పి. మీరు ఫేక్ ఏం చేయట్లేదు, అంత జెన్యూన్గా ఉన్నట్టు. ఓకే. అండ్ మీకు మెయిన్ పాయింట్ ఏమైనా చెప్పారు చూడండి, ఏ వీడియోస్ని మీరు లైన్గా రోజు అప్లోడ్ చేసేయండి కష్టపడిపోయి. మంత్కి 4 to 5 దట్స్ ఇట్. అంటే వీక్ ఒకటే వీడియో వీక్ అప్లోడ్ చేయండి. ఒకవేళ మీరు స్టార్టింగ్లో వీక్ ఒకటే అప్లోడ్ చేయండి. ఎందుకు అలాగా చెప్తా చూడండి. ఇది ఏ వీడియోస్ కదా, మీరు ఛానల్ స్టార్టింగే ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తారు అనుకోండి, ఆబ్వియస్లీ ఏమనుకుంటుంది, మీరు బాట్స్ ఏమనుకుంటారు కదా. సో మీరు ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్కి ఒకటే వీడియో. ఒకవేళ మీకు తమిళ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో దాని మీద కూడా వీడియో చేద్దాం ఒకటి సపరేట్గా కదా. ఒకసారి ఎలాంటి ఛానల్స్ని చూడండి. ఓకే, వాళ్ళ వీడియోస్ ఎలా క్రియేట్ చేస్తున్నారు ఎందుకంటే మీకు దానివల్ల మీకు ఏం అర్థం అవుతుంది అంటే, వాళ్ళ వీడియోస్లో మీకు ఎడిటింగ్ ఎక్కడ ఉంది, దాన్ని ఎలా ఎడిట్ చేస్తున్నారు, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, ఓకే అవి మీకు అర్థమవుతాయి. సో దాన్ని బట్టి మీకు ఎడిటింగ్ కూడా ఈజీ అయిపోద్ది. సో ఈ డాక్యుమెంట్ అయితే నేను మీకు ఇస్తాను, A to Z మొత్తం అన్నీ ఉంటాయి దీంట్లోనే. మాస్టర్ వీడియో ప్రాంప్ట్, వాయిస్ ప్రాంప్ట్, ఇమేజ్ ప్రాంప్ట్ అండ్ వీడియో ప్రాంప్ట్ కూడా ఉంటుంది. అయితే సో గైస్ నేనైతే మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నా. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా సపోర్ట్ చేయండి. సో గైస్ మీరు కంప్లీట్ వీడియో అయితే చూసారు కదా, ఇలా మీరు కంప్లీట్గా 2D డాక్యుమెంటరీ వీడియో చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ వచ్చేసి కన్సిస్టెన్సీ అనమాట. మీరు మంత్లీ ఒక 3 to 4 వీడియోస్ పోస్ట్ చేయండి
ఎక్కువ పోస్ట్ చేయకండి. సో గైస్ మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ఇలాంటి జెన్యున్ కంటెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. చలో గైస్, బాయ్.